వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాలను దృష్టిలో పెట్టుకొని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలి. హైడ్రల్ ప్రాజెక్ట్ సీలను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రముఖ పుణ్యక్షేత్రం భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మోగిన లింబాద్రి గుట్ట పరిసరాలు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందడి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు. ఈ నెల 19న రాఖీ పండుగను పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం. కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు ఆర్టీసీ అధికారుల కసరత్తు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఆర్ఓ నరేందర్ కు 14 రోజుల రిమాండ్. నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ వచ్చేనా? ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు కావడంతో రానున్న సోమవారం తీర్పులో కవితకు బెయిల్ వస్తోందని బీఆర్ఎస్ నాయకుల కామెంట్స్. మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీరామ జోగయ్య శాస్త్రి పూజలు. ఆలయానికి ఆవును సమర్పించి భక్తిని చాటుకున్న రామజోగయ్య శాస్త్రి. అన్ని రంగాల్లో సమానత్వం కోసం మహిళలు బలమైన పోరాటాలు నిర్మించాలి. నగరంలోని పీఓడబ్ల్యూ 7వ జిల్లా మహాసభలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ. ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన అర్గుల్కు చెందిన కుంట రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి ప్రభాకర్ దేవారాం డిమాండ్. రాష్ట్రంలో వీధి కుక్కల బెడద పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం. వర్షాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని హైడ్రల్ ప్రాజెక్టుల సీఈలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో థర్మల్, హైడ్రల్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈలతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలన్నారు. విద్యుత్ శాఖ అంటేనే 24/7 పనిచేసే అత్యవసర శాఖ అని అన్ని స్థాయిల్లోనూ అధికారులు, సిబ్బంది గుర్తు పెట్టుకోవాలన్నారు. పూర్తిగా సేవా దృక్పథంతో కూడిన బాధ్యతల్లో ఉన్నామని సిబ్బంది గుర్తించాలని తెలిపారు. ఉద్యోగులు ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడ్రల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, దీంతో నష్టం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు సూచించారు. వారానికి ఒకసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు తనకు పంపాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శ్రావణ మాసం తొలి శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి నరసింహస్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకంతో కాలినడకన భక్తులు గోవింద నామస్మరణతో కొండకు చేరుకున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పించుకుని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. క్యూలైన్లో కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. అనంతరం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవడం మీరు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభించారు.
ఒడిశాలో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం మిషన్ నుంచి బియ్యాన్ని తీసుకోవచ్చు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ను బియ్యం ఏటీఎం స్క్రీన్పై నమోదు చేయాలి. ఆ తర్వాత వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందవచ్చు. ఈ విధానం ద్వారా బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనేశ్వర్లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ విజయవంతమైతే రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించనుంది. ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు 4-5 రోజుల ముందు నుంచే కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు 4-5 రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామాగ్రిని కూడా పంపే అవకాశం కల్పించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్గో సెంటర్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్గో అధికారులు కౌంటర్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. రాఖీల రవాణాకు సంబంధించిన ధరల విషయంలో సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 71 మందికి 18,19,000 రూపాయలు విడతగా చెక్కులు వచ్చాయన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా దరఖాస్తు చేసుకునేవారు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని పత్రాలు అందజేస్తే సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి సాయం అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజలకు ఏటా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. లబ్ధిదారులకు భారం కాకుండా చెక్కుల జారీ విషయంలో జాప్యం జరగకుండా అప్లై చేసుకున్న నెలలోపు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అలాగే లబ్ధిదారులకు అప్లై చేసుకున్న మొత్తంలో 50% విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అర్బన్ నియోజకవర్గానికి 71 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుండి ఈ హెల్త్ ఆరోగ్యం విషయంలో ఖర్చు పెట్టుకున్న ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు ఎంతో అండగా ఉంటుంది ఈ ఫండ్, ఈ అమౌంట్ ఏదైతే వస్తున్నదో. కానీ ప్రభుత్వము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని త్రేంబక్పేట్ గ్రామ ప్రజలు కలిసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటుకు వినతి పత్రాన్ని అందజేశారు. రంజిత్ నాయక్ తాండా గ్రామ పంచాయతీ 100% ఎస్టీ కేటగిరీ కావడం వల్ల త్రేంబక్పేట్ గ్రామంలోని బీసీ ప్రజలకు రిజర్వేషన్, అభివృద్ధి, రాజకీయంగా ఇలా చాలా విషయాల్లో మా గ్రామానికి అన్యాయం జరుగుతుందని, అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కూడా అందడం లేదని గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు. త్రేంబక్పేట్ గ్రామానికి ప్రత్యేక నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, చిన్న సాయిలు, పోతన్న, పెద్ద బాలయ్య, సురేందర్, సాగర్, బాలకృష్ణ, గంగాదాసు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మైలారం గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యల్ని విన్నవించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మైలారం గ్రామస్తులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామస్తులు గ్రామ సమస్యలు విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నిజామాబాద్ మున్సిపల్ ఆర్ఓ నరేందర్ కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. శుక్రవారం సాయంత్రం ఆర్ఓ నరేందర్ను అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం నరేందర్ను జైలుకు తరలించారు. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయానికి ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఆవును సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో ఉన్న గోశాలకు ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ రామజోగయ్య శాస్త్రి గోదానం చేశారని ఆలయ ప్రధాన ధర్మకర్త శ్రీమాన్ నరసింహారెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆలయం కేంద్రంగా చేస్తున్న ఆధ్యాత్మిక ప్రకృతి సేద్యాన్ని చూడడానికి త్వరలో వారు ఇందూరు తిరుమలను దర్శనం చేసుకుంటారని తెలిపారు. ఒకప్పుడు ఆలయాలు కేంద్రం జ్ఞానాన్ని మరియు వివిధ రకాల సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు విరాజిల్లేవని, ఇప్పుడు ఇందూరు తిరుమల ఆలయం కూడా అదే కోవలో సేవలు చేయడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీధి కుక్కల దాడులపై పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడట్లేదని మండిపడ్డారు. నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం, హైదరాబాద్ శివార్లోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపేటలో 4 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇలాంటి హృదయ విదారక ఘటనలు జరగటాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవటం అమానవీయమని హరీష్ రావు పేర్కొన్నారు. బ్రతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కు తిన్న సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తూ ఉండడం దుర్మార్గం. కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన 8 నెలల కాలంలో 343 కుక్క కాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. రాష్ట్రంలో 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలిపింది. కానీ వీటి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని హరీష్ రావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కుక్క కాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన కుక్క కాటు ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కుక్క కాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలి. యాంటీ రేబీస్ మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు వీధి కుక్కల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి. క్రమం తప్పకుండా మానిటర్ చేస్తూ సంఖ్య పెరగకుండా చూసుకోవాలని హరీష్ రావు సూచించారు. శ్రావణ మాస శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా సమీపంలో గల శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆర్మూర్ పట్టణంలో నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పప్పు పలహారం నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుండి ఆలయంలో భక్తులు క్యూలైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శనివారం లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు పప్పు పలహారం నైవేద్యంగా సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, సర్వసమాజ్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ రామ్ మందిర్లో మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో జర్నలిస్టులు మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు తదితరులున్నారు. మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. 30 మొక్కలను ఈ మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహారీలో పెట్టడం జరిగింది. పండ్ల మొక్కలు, వివిధ రకాల చెట్లు మొక్కలను పెట్టడం జరిగింది. అంతేకాకుండా రహదారి వెంట
మొక్కలు నాటడమే కాకుండా ఆ మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకొని బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాము. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి జర్నలిస్ట్ మిత్రులు సహకరించినందుకు గాను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. మరొక విజ్ఞప్తి ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ప్రతి ఒక్క జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లవేళలా సమయాన్ని కేటాయిస్తూ అలుపెరగని కృషి చేస్తామని జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గంగారెడ్డి అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పడిన వెల్ఫేర్ సొసైటీ 2024-25 కార్యవర్గానికి సన్మాన కార్యక్రమాన్ని నగరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, కోశాధికారి సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మండే మోహన్, కార్యవర్గం ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు గంగారెడ్డి, కార్యదర్శి బొంపల్లి రాజు, కోశాధికారి గూడెం రాజేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రతన్ లింగాల, వైస్ ప్రెసిడెంట్లుగా గుండాజీ శ్రీనివాస్, నారోటి సురేందర్, పొలగం శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీలుగా ఆనందపాల్, రాకేష్, భైర శ్రీకాంత్, శ్రీధర్, శ్యామ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాల కాల పరిమితితో వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సొసైటీ జర్నలిస్టులు కష్టాల్లో ఉన్న జర్నలిస్టులకు ఆర్థికంగా చేయూతనందించడంతో పాటు మేమున్నామనే భరోసాను ఈ కమిటీ ఇవ్వనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కొట్టూరు శ్రీనివాస్, పంచరెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్, కర్క రమేష్, కుక్కు రవికుమార్, సదానంద్, హైమద్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు జర్నలిస్టు సంక్షేమం కోసం రిపోర్టర్ల బాగోగులు పట్టించుకున్నప్పటికీ ప్రత్యేకంగా జర్నలిస్టులకు కష్టనష్టాల్లో తోడుండాలని ఒక వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో నిజామాబాద్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనూ 2014లో ఒక కమిటీ ఉండే, దాన్ని స్థాపించిన తర్వాత దాని కార్యక్రమాలు లేకపోవడంతో మేము మా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కొత్తగా ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేయాలని శాసనసభ ఎన్నికల సందర్భంగా స్టాండింగ్లో ఉన్న ఎస్ఐల బదిలీలు ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టారు. ఎన్నికల తర్వాత బదిలీలు జరుగుతాయని భావించిన ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బ్రేక్ పడింది. శుక్రవారం బాసర జోన్ పరిధిలోని నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది ఎస్ఐల బదిలీలు జరిగాయి. నిజామాబాద్ 2వ టౌన్ ఎస్ఐగా ఎండి యాసిర్ అరాఫత్, సిరికొండ ఎస్ఐగా ఎల్రామ్, నిజామాబాద్ సిసిఎస్ ఎస్ఐగా రమేష్, నిజామాబాద్ 4వ టౌన్ ఎస్ఐగా శ్రీకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ 1గా సంజీవ్, 5వ టౌన్ ఎస్ఐగా వెంకట్రావు, మోపాల్ ఎస్ఐగా యాదగిరి, నవిపేట ఎస్ఐగా వినయ్ కుమార్, వేల్పూర్ ఎస్ఐగా నాగనాథ్, బోధన్ రూరల్ ఎస్ఐగా రాజశేఖర్, కమర్పల్లి ఎస్ఐగా అనిల్ రెడ్డి, నందిపేట్ ఎస్ఐగా హరిబాబు, భీమ్గల్ ఎస్ఐగా మహేష్, నిజామాబాద్ రూరల్ ఎస్ఐగా అహ్మద్ ఆరిఫ్, ఆర్మూర్ ఎస్ఐ 1గా గంగాధర్, మహిళా పిఎస్ ఎస్ఐ 1గా సంజీవరావు, నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ఐ 1గా విక్రమ్, దర్పల్లి ఎస్ఐగా రామకృష్ణ, మెండోరా ఎస్ఐగా నారాయణ, బోధన్ టౌన్ 2 ఎస్ఐగా హబీబ్ ఖాన్, నిజామాబాద్ రూరల్ ఎస్ఐ 2గా బాపురావు, నిజామాబాద్ 3 టౌన్ ఎస్ఐ 2గా నర్సయ్య, నిజామాబాద్ 5వ టౌన్ ఎస్ఐ 2గా లక్ష్మణ్, డిచ్పల్లి ఎస్ఐ 2గా సత్యం, నిజామాబాద్ 5వ టౌన్ ఎస్ఐ 2గా ఉదయ్ కుమార్, నిజామాబాద్ సిసిఎస్ ఎస్ఐ 2గా విఠలరావు, నిజామాబాద్ సిసిఆర్బి ఎస్ఐగా దేవకుమార్, నిజామాబాద్ ఎస్ఐ 2గా హనుమన్లు, నిజామాబాద్ సిసిఎస్ ఎస్ఐగా చంద్రమోహన్, మోపాల్ ఎస్ఐ 2గా రజనీకాంత్, నిర్మల్ జిల్లా కుంటాల ఎస్ఐగా భాస్కర్ చారి, నిర్మల్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్ఐగా అప్పారావు, ఎర్గట్ల ఎస్ఐగా రాము, బోధన్ ఎస్ఐ 1గా ముచ్చందర్, బాల్కొండ ఎస్ఐగా నరేష్, నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ఐ 2గా మహమ్మద్ షరీఫ్, నిజామాబాద్ 3 టౌన్ ఎస్ఐ 1గా ఉడుతా మహేష్ బదిలీ కాగా రామారావు, పాండేరావులను నిజామాబాద్ విఆర్కు పంపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో ఆమెకు బెయిల్ వస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఇదే కేసులో 2 రోజుల క్రితం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు దేశ అత్యున్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తిహార్ జైలులో ఉన్న కవిత కూడా శనివారం సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కవిత ఆరోగ్యం బాగాలేదని, మరోవైపు సిసోడియాకు బెయిల్ రావడంతో తమ నాయకురాలికి కూడా ఊరట లభిస్తుందని గులాబీ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే సిసోడియాకు న్యాయస్థానం 17 నెలల తర్వాత ఊరట కల్పించింది. కానీ కవితను ఈడీ గత మార్చిలో అరెస్ట్ చేసింది. అయితే అప్పటి నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. అయితే జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా సోమవారం కవిత పిటిషన్పై వాదనలు జరగనుండగా సుప్రీం ధర్మాసనం ఎలాంటి తీర్పునిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి జిల్లాలో మరో 3 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు.
గాంధారి మండలంలోని పిస్కిల్గుట్ట తాండాను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదలైనట్లు ఎంపీడీఓ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గాంధారి మండలంలో ఇప్పటివరకు 44 గ్రామ పంచాయతీలుండగా 45వ పంచాయతీ పిస్కిల్గుట్ట తాండాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో కన్నారెడ్డి, చిన్న ఆత్మకూర్ గ్రామాలు నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఎంపీడీఓ ప్రభాకర్ తెలిపారు. తమ గ్రామాలు నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేయడంపై ఆ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం విద్యార్థులకు రావడం తెలంగాణ యూనివర్సిటీకే గర్వకారణమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. స్వాతంత్ర వేడుకలకు ఎంపికైన వాలంటీర్లను రిజిస్ట్రార్ అభినందించారు. ఎంపికైన వారిలో వాలంటీర్లు విజయశాంతి జ్యోతి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల కామారెడ్డి, శివప్రసాద్ సాయిరాం, గిరిరాజ్ కళాశాలకు దక్కడం సంతోషకరమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ స్వాతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించడం మంచి అవకాశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారి చంద్రకళ సురేష్ పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3793 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వానాకాలం పంటల కోసం కాకతీయ కాల్వ ద్వారా 3000, సరస్వతి కాల్వ ద్వారా 10, లక్ష్మీ కాల్వ ద్వారా 50 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతోంది. తాగునీటి కోసం మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 502 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టం జరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 1080.80 అడుగుల వరకు ఉంది. 80.5 టీఎంసీల సామర్థ్యం ఉండగా 47.25 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అన్ని రంగాల్లో సమానత్వం కోసం మహిళలు బలమైన పోరాటాలు నిర్మించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మహిళలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో ద్వారకా నగర్ ఇఫ్టో కార్యాలయంలో పీఓడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. ముందుగా పీఓడబ్ల్యూ జెండా జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ ఎగురవేశారు. అనంతరం జిల్లా మహాసభలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ మాట్లాడుతూ సమాజంలో మహిళల పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయని, కానీ నేడు ప్రభుత్వాలు మహిళా చట్టాలను అమలు చేయడం లేదని, కొట్లాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు వెనక్కి తీసుకుపోతున్నారని, వాటి కోసం పోరాడాలని, దేశవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు, దాడులు చేస్తున్నారని, వాటిని వ్యతిరేకించాలని, స్థిరమైన ఉపాధి కోసం పోరాడాలని, 33% మహిళల రిజర్వేషన్స్ అమలు చేయాలని, డ్రగ్స్, మద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని, నిజామాబాద్ జిల్లాలో విప్లవాత్మక మార్పు కోసం మహిళలు చైతన్యవంతమైన బలమైన పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆకుల పాపయ్య, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిట్ల సరిత, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ, పీఓడబ్ల్యూ నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, జి సంజన మరియు పద్మ, చిట్టక్క వక్తలుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ లక్ష్మి, అనంతక్క, భారతి, డిశెట్టి పద్మ, పుష్పలత, అనురాధ, శైలజ, 100 మంది మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభకి వచ్చినటువంటి అక్కలందరికీ ధన్యవాదాలు. ప్రపంచంలో సగం మనం ఉత్పత్తిలో మన భాగస్వామ్యం సగం అయినా 2వ శ్రేణి పౌరులుగానే చూడబడుతున్నాం. ఎందుకు ఈ వివక్ష? స్త్రీలపైన పురుషాధిపత్యం అడుగడుగున అంచివేస్తూనే ఉంది. మతం పేరుతో, ఆచారాల పేరుతో హింసకు గురి చేస్తూనే ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని వర్తింప చేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఈ నెల 1న ఒక తీర్పు ఇచ్చింది. అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు సంపన్న శ్రేణి నిబంధన లేదు. ఆ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలని కేబినెట్ నిర్ణయించిందని వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 కోటి ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పట్టణాల్లో ఈడబ్ల్యూఎస్ ఇల్లు పొందడానికి 3 లక్షల వరకు, ఎల్ఐజీ ఇల్లు పొందడానికి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు, ఎంఐజీ ఇల్లు పొందడానికి 9 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం తీసుకునే రుణాల్లో తొలి 8 లక్షలపై 12 ఏళ్ల కాలానికి 4% వడ్డీ రాయితీ ఇస్తారు. గరిష్టంగా ఒక్కో లబ్ధిదారుకు 1.80 లక్షల సబ్సిడీ అందిస్తారు.
పట్టణాల్లో నిర్మించే ఇళ్ల ఒక్కో యూనిట్కు కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 సమకూరుస్తాయి. కేంద్ర రైతులకు న్యాయమైన ఉద్యానవన మొక్కలను అందించేందుకు 1,765.57 కోట్లతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం అమలు చేయాలని నిర్ణయించింది. 2023 బడ్జెట్లో చేసిన ప్రకటనను అనుసరించి ఈ పథకాన్ని అమల్లోకి తెస్తోంది. దీని ద్వారా నర్సరీలకు అవసరమైన చేయూతనందించి నాణ్యమైన మొక్కలు తయారు చేసేలా చేస్తారు. దీనివల్ల వినియోగదారులకు వైరస్ లేని మంచి మొక్కలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్కుల వ్యవస్థ ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. NCERTకి చెందిన ఫరక్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అన్ని కేంద్ర రాష్ట్రాల విద్యా బోర్డులను అధ్యయనం చేసి కేంద్ర విద్యాశాఖకు పలు ప్రతిపాదనలు చేసింది. పరీక్షలు, మార్కుల విధానాన్ని అన్ని బోర్డుల పరిధిలో ఒకే తరహాలో మార్చాలని సూచించింది. 12వ తరగతి ఫలితాల్లో 9, 10, 11వ తరగతి ఫలితాలను చేర్చడం ద్వారా విద్యార్థుల ప్రతిభను సరిగ్గా మూల్యాంకనం చేయవచ్చని పేర్కొంది. ఇందుకుగాను 12వ తరగతిలో 9వ తరగతి మార్కులపై 15%, 10వ తరగతిపై 20%, 11వ తరగతిపై 25% వెయిటేజీ ఇవ్వాలని, మిగతా 40% 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండాలని ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ఇక నీట్, CUET వంటి పరీక్షల అవసరం ఉండకపోవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న విద్యా బోర్డులతో పాటు జాతీయ స్థాయిలో ICSE, CBSE, NIOS వంటి బోర్డులు ఉన్నాయి. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, మార్కుల కేటాయింపు వంటివి ఒక్కో బోర్డులో ఒక్కో రకంగా ఉంది. ఈ నేపథ్యంలో వివిధ బోర్డులకు చెందిన దాదాపు 18,000 ప్రశ్న పత్రాలను పరక్ బృందం అధ్యయనం చేసింది. అన్ని బోర్డుల పరిధిలో ఒకే రకమైన విధానాన్ని తీసుకురావాలని, తద్వారా విద్యార్థులు ఒక బోర్డు పరిధి నుంచి ఇంకో బోర్డు పరిధిలోకి మారడం సులువవుతుందని ప్రతిపాదించింది. నిజామాబాద్ జోస్ అలుకాస్ నగల షోరూంలో 60వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూం అధునాతన డిజైన్లలో బంగారు వజ్రాభరణాలను అందుబాటులో ఉంచుతూ వినియోగదారుల అభిమానాన్ని చూరగొనడం అభినందనీయమని నగర మేయర్ దన్నునీతు కిరణ్ అన్నారు. శనివారం జోస్ అలుకాస్ 60వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమం షోరూం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ దన్నునీతు కిరణ్ కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. మేయర్ చేతుల మీద బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్ అలుకాస్ ఆభరణాల రంగంలో 60 వసంతాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందించడంతోనే ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. ఆభరణాల వ్యాపారంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమన్నారు. CSR ఫండ్ ద్వారా పాఠశాలకు డిజిటల్ పాఠాలు బోధించడానికి వీలుగా టీవీలు, ఫర్నిచర్ అందజేశారని వివరించారు. 6 వారాల పాటు వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేయడానికి ఏర్పాట్లు చేశారన్నారు. ప్రతి కొనుగోలుపై బహుమతులు అందజేస్తున్నారని తెలిపారు. మెగా బంపర్ బహుమతులుగా 6 కార్లు అందజేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధనీష్, ఫ్లోర్ మేనేజర్ రాజేష్, PRO నరేందర్, సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రజలంతా నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఏ విషయాలైనా కూడా ఒక 5 సంవత్సరాల కిందట చూసుకుంటే ప్రతి దానికి కూడా హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎన్నో పనులు ఇక్కడ చూసుకొని అన్నీ కూడా అందరికి అప్పచెప్పుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్ళి అంటేనే ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి కాకుండా ఇక్కడే ఎక్కడ కొనాలో అర్థం కానటువంటి స్టేజ్కి మన నిజామాబాద్ నగరం వచ్చేసింది. ఎన్నో రకాలు అటు వస్త్ర రంగంలో కానీ ఆభరణాల రంగంలో కానీ. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో కాలనీ వాసులు మొక్కలు నాటారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కాలనీలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక 100 చెట్లు నాటాము. పచ్చదనము అనే ప్రభుత్వ స్కీము నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరియు ప్రతి ఇంటికి కూడా కొన్ని మొక్కలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మా కాలనీలో చెట్లు పెడతాము.
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ, బెల్లంపల్లి బస్తీ, బూడిదగడ్డ బస్తీ, టేకుల బస్తీల్లో 3 రోజులుగా సింగరేణి కరెంటు నిలిపివేశారని పాత జీఎం కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పాత జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి కరెంటు నిలిపివేసినందుకు నిరసిస్తూ బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ, బూడిదగడ్డి బస్తీ, టేకుల బస్తీకి చెందిన ప్రజలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 రోజులుగా తాము అంధకారంలోకి వెళ్లిపోయామని, విష పురుగులు, పాములు, తేళ్లతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, 3 రోజులుగా నిద్రలేక గడుపుతున్నామని, తమ వద్దకు వచ్చి చూసిన నాదులే కరువయ్యారని, తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే జీఎం స్పందించి కరెంట్ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. మాకు కరెంట్ లేక 3 డేస్ అవుతుంది సింగరేణి కరెంటు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాము. కరెంట్ ఎట్లా అంటే ఇస్తా అంటున్నారు. గవర్నమెంట్ మీటర్లు ఉన్న వాళ్ళకు కరెంట్ ఇవ్వరట, ఖాళీగా ఉన్న వాళ్ళకి కరెంట్ ఇస్తారట. అట్లా ఎట్లా ఉంటుంది సార్? యథావిధంగా ఎప్పుడు ఎట్లుందో అట్లా ఇవ్వండి. మీరు తీసే మూమెంట్ ఉంటే అందరికి చెప్పి జనాలకు ఇచ్చి తీసేయండి. ఇది సార్, చిన్నపిల్లలు ఉన్నారు, జ్వరాలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, బాగా చాలా ఇబ్బందులు సార్. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం బెల్లంపల్లి బస్తీ నివాసంలో. చాలా మంది ఉద్యోగాలు లేక కూడా ఉంటున్నాం సార్. ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన జకరాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన రైతు కుంట రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు వి ప్రభాకర్, దేవరాంలు డిమాండ్ చేశారు. అర్గుల్ గ్రామంలో రైతు ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వడ్డీ వ్యాపారులు ఒత్తిడితో పాటు ధరణి కారణంగా భూమి అమ్ముకోలేని పరిస్థితిలో అప్పు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వెంటనే వడ్డీ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రుణం రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు సారా సురేష్, బాబన్న, గంగారాం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కుంట రాజేష్ ఆత్మహత్య నిజామాబాద్ జిల్లానే కలకలం రేపింది. ఈ నేపథ్యాన్ని పరిశీలించడానికి, ఆత్మహత్య గల కారణాలను తెలుసుకోవడానికి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడిగా ప్రతినిధులు వచ్చి గ్రామంలో ప్రముఖుల్ని, గ్రామంలో విషయాలు సేకరించడానికి, వాస్తవ సేకరణ కోసం రావడం జరిగింది. మేం సేకరించిన సమాచారం మేరకు కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. బోధన్ పట్టణంలోని మౌలిక వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టేలా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ మున్సిపల్ పరిధిలో పలు వార్డుల్లో వీధి కుక్కల బెడద, వర్షానికి రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని, పగలు రాత్రి వేళల్లో రాకపోకలకు, వార్డుల్లో మౌలిక వసతుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్, అధికారులు వీటిపై చర్యలు చేపట్టాలని, అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కౌన్సిలర్లతో, అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధికి దశ నిర్దేశం చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపడుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరపున కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజరి గంగారాం, సీనియర్ నాయకులు రజాక్, రవిశంకర్ గౌడ్, ప్రవీణ్ నాయక్, సాగర్ తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బోధన్ మున్సిపాలిటీకి వెళ్ళినట్టయితే మున్సిపల్ కమిషనర్ ఇప్పటికి 3-4 చేంజ్ కావడం జరిగింది. అలాగే అధికారులు కూడా అందుబాటులో లేకుండా, ఏ అధికారి కూడా దాని బాధ్యత తీసుకోకుండా ఇలాగే వ్యవహరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, పెద్దలు, మన స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మీరు యుద్ధ ప్రాతిపదికన బోధన్ మున్సిపాలిటీ పైన రివ్యూ ఏర్పాటు చేసి బోధన్ మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా ప్రతి పౌరుడికి ఈ దేశంపై భక్తి, బాధ్యత, గౌరవం పెరగాలని, కుల మతాలకు అతీతంగా జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ కంటేశ్వర్ మండల శాఖ అధ్యక్షుడు రోషన్ లాల్ బోరా సూచించారు. బీజేపీ కంటేశ్వర్ మండల శాఖ అధ్యక్షులు రోషన్ లాల్ బోరా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా సమరయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలు శుద్ధి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ మండల అధ్యక్షుడు రోషన్ లాల్ బోరా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు మాట్లాడుతూ బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాబోయే తరాలకు వారు చేసిన త్యాగాలు, అదేవిధంగా ప్రతి పౌరుడికి దేశంపైన భక్తి, బాధ్యత, గౌరవం పెరగాలని, కుల మతాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ 15 ఆగస్టు రోజున ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు.
లాల్ బహదూర్ శాస్త్రి స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని సుమారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి 2వ ప్రధానిగా సేవలందించడం జరిగింది. ఇండో పాకిస్తాన్ యుద్ధం ఒప్పంద సమయంలో అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయిరాం, శ్రీనివాస్, బొబ్బిలి వేణు, దొంతుల రవి, ఆనందరావు, సంజీవ్, సాయి, ప్రవీణ్, బంటు, పండు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని కంటేశ్వర్ మండల పార్టీ అధ్యక్షులు రోషన్ లాల్ బోదా గారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను శుద్ధి చేసి విగ్రహాలను పరిశుభ్రపరిచి వారికి పూలమాలలతో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం వరించింది. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ కాంస్య పతకాన్ని సాధించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం వరించింది. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ 13-5 తేడాతో గెలుపొంది కాంస్య పతకాన్ని సాధించాడు. దీనితో భారత్ సాధించిన పతకాల సంఖ్య 6కు చేరుకుంది. మరికొన్ని మండలాల వార్తలు. నాగోల్ బండ్లగూడ జే కన్వెన్షన్లో జరిగిన R&B-ES వసంత్ నాయక్ కూతురు వివాహ వేడుకకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సతీ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బండి సంజయ్ స్వామి యాదవ్ను అభినందిస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని, కష్టపడే కార్యకర్తలను పార్టీ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాలను దృష్టిలో పెట్టుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలి. హైడ్రల్ ప్రాజెక్ట్ సీఈలను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రముఖ పుణ్యక్షేత్రం భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మార్మోగిన లింబాద్రి గుట్ట పరిసరాలు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందడి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్తులు. ఈ నెల 19న రాఖీ పండుగను పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం. కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు ఆర్టీసీ అధికారుల కసరత్తు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఆర్ఓ నరేందర్కు 14 రోజుల రిమాండ్. నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పు. న్యూఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ వచ్చేనా? ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు కావడంతో రానున్న సోమవారం తీర్పులో కవితకు బెయిల్ వస్తోందని బీఆర్ఎస్ నాయకుల కామెంట్స్. మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల ఆలయంలో ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీరామ జోగయ్య శాస్త్రి పూజలు. ఆలయానికి ఆవును సమర్పించి భక్తిని చాటుకున్న రామజోగయ్య శాస్త్రి. అన్ని రంగాల్లో సమానత్వం కోసం మహిళలు బలమైన పోరాటాలు నిర్మించాలి. నగరంలోని పీఓడబ్ల్యూ 7వ జిల్లా మహాసభలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ. ఫైనాన్స్ వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన అర్గుల్కు చెందిన కుంట రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి ప్రభాకర్, దేవారాం డిమాండ్. రాష్ట్రంలో వీధి కుక్కల బెడద పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.